వెల్కమ్ టు అప్సరా బాదం పాల్ సిన్స్ 1972 ఫ్రమ్ బందర్ స్పెషల్. చూస్తూనే నోరు ఊరిపోతుంది కదా కోవా బాదం మిల్క్, కానీ టేస్ట్ చేస్తే మాత్రం అబ్బెబ్బెబ్బెబ్బే ఉట్టిదే. హైపుకి ఎక్కువ, టేస్ట్ కు తక్కువ. మామ మ్యాటర్ ఏంటంటే ఈ మధ్య హైదరాబాద్ లో ఎక్కడ చూసినా అప్సరా బాదం పాల్ మాదే ఒరిజినల్ అని చెప్పుకుంటున్నారు. అసలు ఏది ఒరిజినల్, అసలు ఏది టేస్ట్ అని చెప్పేసి కేపీహెచ్బి లో టెంపుల్ బస్ స్టాప్ స్ట్రీట్ ఫుడ్ లోని రహీం పలావం పక్కన ఉన్న అప్సరా బాదం పాల్ ఇది మాదే ఫస్ట్, మేమే ఒరిజినల్ అప్సరా బాదం పాల్ అని చెప్తూ ఉంటే వీళ్ళ దగ్గర తాగడానికి వెళ్ళాం. మమ్మ వీళ్ళ ప్రైసింగ్ చూడండి ఎలా ఉందో. ప్లెయిన్ బాదం మిల్క్ 60 అంట, కోవా ఐస్ క్రీమ్ 70 అంట, కాజు పిస్తా 70 అంట, కోవా బాదం మిల్క్ 70 అంట. ఎందుకురా ఇంత రేట్లు అంటే ఇది బందర్ స్పెషల్ అంట. మరి మీలో అంత స్పెషల్ ఉందా? మా మొఖాన రెండు పడే అని మేము ఒక కోవా బాదం మిల్క్ అయితే ఆర్డర్ చేసేసాము. చూడ్డానికి అయితే పైన కోవా జీడిపప్పు, కింద బాదం మిల్క్ తో కలర్ఫుల్ గా అయితే ఉంది. ఫస్ట్ మా ఓని టేస్ట్ చేయమన్నా వీడు పక్కా హైదరాబాదీ ఆంధ్ర బాదం పాలు తాగి వీడు ఏమన్నారంటే దీని బదులు 40 రూపాయలు గ్లాస్ లో వచ్చే జెర్సీ బాదం పాలు చాలా బెటర్ భయ్యా అన్నాడు. సరే మరి సోషల్ మీడియాలో ఇంత హైప్ ఇస్తున్నారు కదా అని నేను ట్రై చేసా. మా వాడు చెప్పింది నిజం, అంత ఏం లేదు. బాదం పాలు అయితే పల్చగా ఉన్నాయి, కోవా కూడా అంత స్వీట్ అయితే లేదు. సోషల్ మీడియా రీల్స్ లో హైప్ ఇచ్చినట్టు కేవలం బాదం పాలు కోసం వెళ్ళి తాగే అంత అయితే లేదు. యావరేజ్ కన్నా బిలో యావరేజ్ అయితే ఉంది. ఈ అప్సరా బాదం పాలు కన్నా రోడ్డు పక్కన ఫ్రూట్ మిక్స్ దొరుకుతుంది చూసారా 20 రూపీస్ కి, అది చాలా బెటర్ అనిపించింది నాకైతే. మరి మీలో ఎంతమంది అప్సరా బాదం పాలు తాగారు కింద కామెంట్ చేసి చెప్పండి ఎలా ఉంటుందో.